తెలుగులోని జరిగిన సాహిత్యోద్యమాల గురించి తెలుసుకుందాం. సాహిత్యోద్యమాలు తెలుగులో జరిగినవి చూద్దాం. ఒకటి 1911లోని లోకనకన తార అనే నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల కేశవదాస్ పునాది వేశారు. అంటే 1911లో కనకతార నాటకం అన్నమాట. దీని పేరు కనకతార నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల కేశవదాస్ పునాది వేశారన్నమాట. అలాగే 1913 డిసెంబర్లో హితబోధిని సంచికలో స్త్రీలు విద్యలోను కవిత్వంలోనూ రాణించడానికి సహజం సిద్ధం కావాలని రత్నమాంబ దేశాయి అద్భుతమైన పద్యాలు రాసింది. 1913 డిసెంబర్లో హితబోధిని సంచికలో స్త్రీలు విద్యలోను కవిత్వంలోనూ రాణించడానికి సహజం సిద్ధం కావాలని రత్నమాంబ దేశాయి అద్భుతమైన పద్యాలు రాసిందన్నమాట. జాతీయోద్యమం, గ్రంథాలోద్యమం, ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం, భూదాన ఉద్యమం, సహకార ఉద్యమంలో కోదాటి నారాయణరావు గారు ప్రధాన పాత్ర పోషించారు. కోదాటి నారాయణరావు నడిపిన పత్రికలు ప్రగతి, బాల సరస్సు. అలాగే ఆంధ్ర సరస్వతి పరిషత్తును కోదాటి నారాయణరావు గారు స్థాపించారు. వాసు నారాయణ రెడ్డి రచించిన రచనలు దయానంద సరస్వతి జీవిత చరిత్ర, త్యాగమూర్తులు, సదాశివరెడ్డి పద్యకావ్యం ఇలాంటివి అన్నమాట. మిత్రధర్మం కోసం నిజామును ఎదిరించి పాపన్నపేట సంస్థానం ఎదురు సదాశివరెడ్డి కూడా రచించారన్నమాట. తెలంగాణ సాహిత్యోద్యమంలో భాగంగా స్థాపించబడిన మొదటి సాహిత్య సంస్థ సాహితీ మేఘల అన్నమాట. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం కోసం ప్రధానంగా స్థాపించిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఏంటంటే సాహితీ మేఘల అన్నమాట. ఇది 1930లో సాహితీ మేఘల సంస్థను నల్గొండలోని వెంకటరత్న శాస్త్రి ప్రారంభించారు. 1936లోని సాహితీ మేఘల సంస్థను నల్గొండలో వెంకటరత్న శాస్త్రి ప్రారంభించారన్నమాట. ఇది తెలంగాణ సాహిత్యోద్యమంలో ఫస్ట్ స్థాపించిన సాహితీ మేఘల సంస్థ అన్నమాట. సాహితీ మేఘల సంస్థ దాశరథి రంగాచార్య రచించిన అగ్గిధార, అంబడిపూడి వెంకటరత్నం రచించిన తర్కభాష, అన్ను అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచిక, పులిజాల గోపాలరావు రచించిన ఖడ్గ తెక్కన గ్రంథాలు ప్రచురించింది. ఇది సాహితీ మేఘల సంస్థ దాశరథి రంగాచార్య రచించిన అగ్నిధార, అంబడిపూటి వెంకటరత్నం రచించిన తర్కభాష, పున్ను అంజయ్య నీలగిరి కవుల సంచిక, పులజాల గోపాలరావు రచించిన ఖడ్గ తెక్కన గ్రంథాలు ప్రచురించింది సాహితీ మేఘల. 1939 సాహితీ సాధన సమితి అనే సంస్థ బూర్గుల రంగనాథరావు, భాస్కర్ భట్ల కృష్ణరావు, ముందుర్తి మాణిక్యరావు కూడా స్థాపించారు. 1939 సాధన సమితి అనేది సంస్థను స్థాపించారు. 1941 సూరవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థ విజ్ఞాన వర్ధిని పరిషత్ అన్నమాట. 1941 నవంబర్ 20 సూరవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థ ఏంటంటే విజ్ఞాన వర్ధిని పరిషత్. ఈ విజ్ఞాన వర్ధిని పరిషత్ ద్వారా ప్రచురితమైన సూరవరం ప్రతాప్ రెడ్డి రచనలు రామాయణ విశేషాలు, నృత్య సిద్ధాంతము, ఆంధ్ర ప్రతాప్ రుద్ర యశోభూషణం అన్నమాట. ఇలాంటి విజ్ఞాన వర్ధిని పరిషత్ ద్వారా సూరప్రతాప్ రచనలైన రామాయణ విశేషాలు, నృత్య సిద్ధాంతము, ఆంధ్ర ప్రతాప రుద్ర యశోభూషణం అన్నమాట. ఈ రచించిన వచ్చాయి. అలాగే 1943 మే 20 తెలుగు భాషా వ్యాప్తి కోసం రెడ్డి హాస్టల్ ఆవిష్కరించిన సంస్థ నిజాం రాష్ట్ర ఆంధ్ర సార్వత్రిక పరిషత్ అన్నమాట. అంటే 1943 మే 20 తెలంగాణలోని తెలుగు భాష వ్యాప్తి కోసం రెడ్డి హాస్టల్లో ఆవిర్భవించిన సంస్థ అన్నమాట. అది దాని పేరేంటే నిజాం రాష్ట్ర ఆంధ్ర సరస్వత పరిషత్. నిజాం రాష్ట్ర ఆంధ్ర సరస్వత పరిషత్ అన్నమాట దీని పేరు. ఈ నిజాం రాష్ట్ర సరస్వత పరిషత్తు 1949 నుండి ఆంధ్ర సారస్వత పరిషత్ పేరుతో వ్యవహరించబడుతుంది. 1949 నుంచి నిజాం రాష్ట్ర సరస్వతి పరిషత్ వ్యవస్థాపక సభ్యులు ముఖ్యులు మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజులరావు, బుర్గుల రంగనాథరావు. అంటే నిజాం రాష్ట్ర సారస్వతి పరిషత్ ఫస్ట్ సభ్యులు అంటే మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, బుర్గుల రంగనాథరావు అన్నమాట. ఈ రెడ్డి హాస్టల్లో స్థాపించారు. నిజాం రాష్ట్ర సారస్వతి పరిషత్తుకు కార్యదర్శులుగా లోకని శంకర్ నారాయణ రావు, బిరుదు వెంకరెడ్డి పనిచేశారు. కావ్యాలయంగ సంగ్రహాన్ని సూర్యనారాయణ శాస్త్రి రచించారు. సారస్వత వ్యాస ముక్తావళి బుర్గుల రామకృష్ణరావు రచించారన్నమాట. ఇవన్నీ తెలంగాణ తెలుగులోని సాహిత్యోద్యమాలు అన్నమాట.
శాలివాహన గాథ సప్తపది సారాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి రచించారు. సాహిత్య సోపాన గ్రంథాన్ని దివాకల వెంకటరామదాన్ని రచించారు. రచించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను సూరవ ప్రతాప్ రెడ్డి రచించారు. అలాగే ఆంధ్రుల చరిత్ర నేలటూరు వెంకటే రచించారు. కృష్ణశాస్త్రి రచనలు పల్లి పదాలన్నీ శ్రీ పోనాయక పాటలు కూడా రచించారు. కృష్ణశాస్త్రి రచనలు మన దేశం అనే పుస్తకాన్ని దేవులపల్లి రామానుజారావు రచించారు. మన దేశం అనే పుస్తకం. వీరగాథలు అనే పుస్తకాన్ని గడియారం రామకృష్ణ శర్మ రచించారు. మిఠాయి చెట్టు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజాం రాష్ట్ర సాదృశ్య పరిషత్తు ఆంధ్ర పెద్ద సాహిత్య అకాడమీగా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత నిజాం రాష్ట్ర సరస్వతి పరిషత్తు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా మారిందంట. నవ్య సాహితీ సమితి సాహిత్య సంస్థను రావి నారాయణరావు స్థాపించారు. రాజువులు నారాయణరావు స్థాపించిన సాహిత్య సంస్థ వైతాళిక సమితి. గాంధీజీ హరిజోధన భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమాల ప్రభావంతో దళితుల మీద జొన్నలగడ్డ హనుమంతరెడ్డి పద్యాలు కూడా రచించారు. జాషువా కంటే ముందు హిందూ మత దాస్తికంపై మండిపడ్డ కవి అరిగె రామస్వామి. జాషువా కంటే ముందే హిందూ మత దాస్తికంపై మండిపడ్డ కవి అరిగె రామస్వామి అన్నమాట. దళితులపై కవితను రాయడమే కాక వారి కోసం పాఠశాల కూడా నడిపిన కవి గంగుల సాయిరెడ్డి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆంధ్రాకు వెళ్ళిన తెలంగాణ వాళ్ళను తిరస్కరిస్తూ ఆదిరాభవము అనే కవితను ధవళ శ్రీనివాసరావు రచించారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తా కొడుకు నిజాం సర్కార్ ఓడా అనే పాటను సాయుధ పోరాటాన్ని యాదగిరి ఊహించారన్నమాట. అంటే ఇది యాదగిరి రచించారన్నమాట. ఇది నిజాం సర్కార్ ఓడా అనే పాటను సాయుధ పోరాటాన్ని యాదగిరి ఊహించారన్నమాట. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యోద్యమాలు జరిగాయి. అంటే ఎక్కువగా తెలంగాణలో జరిగినవి, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినవి అన్నమాట సాహిత్యోద్యమాలు. దాదాపుగా చాలా వరకు మనం కవర్ చేస్తాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.